అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పర్రేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ చెండా రవిశంకర్ తమ పంచాయతీ పరిధిలో ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పర్రేడ గ్రామ పంచాయతీ పరిధిలో గల అంబపడ గ్రామంలో ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా ప్రజలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా పర్రేడ గ్రామ పంచాయతీలో గల అన్ని గ్రామాలలో సందర్శిస్తున్నారు అన్నారు. ఈ నేపథ్యంలోనే అంబపడ గ్రామంలో బుధవారం సందర్శించాడని, గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పెద్దపుట్టు నుండి అంబపడ వరకు బీటీ రోడ్డు వేయించారని, గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టామన్నారు. ఇది మామూలుగా కట్టేశారు కదా, ఇల్లు మామూలు కట్టేశారు. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయింది, అవుతారు కొత్తగా కట్టారు కదా, మనం ఇక్కడ వచ్చి భోజనం చేసే కదా. అందరికీ నమస్కారం. నా పేరు చెండా రవిశంకర్, పర్రేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా మా పర్రేడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి నేను విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గడప వద్దకు వెళ్ళడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నాను. ముఖ్యంగా నేను నేటికి 4 సంవత్సరాలు దాటుతుంది. 4 సంవత్సరాల నా హయాంలో పెద్దాపుడు గ్రామం నుండి అంబపడ గ్రామం వరకు బీటీ రోడ్, తార్ రోడ్డు, అదేవిధంగా గౌరవనీయులు జడిపి గ్రాంట్ ద్వారా గౌరవనీయులు శ్రీ కూడా బొంజుబాబు గారు గ్రాంట్తో డ్రైనేజ్ కూడా వేయించడం జరిగింది. అలాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చెట్టి పాల్గొన గారి ఆధ్వర్యంలో మెటల్ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా 7 కలవట్లు వేయించడం జరిగింది. ఈ గ్రామానికి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా అంబపడ, పర్రేడ మరియు లకేపూట్ గ్రామంలో దగ్గరలో డంపింగ్ యార్డ్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా పశువులకు వైద్యం నిమిత్తం, ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం ఇక్కడ పశువుల స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రత్యేక నిధులతో హౌసింగ్ స్కీమ్స్ ఇస్తున్నారో అవి కూడా ప్రత్యేక చొరవ తీసుకుని హౌసింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ రిపేర్స్ కూడా ఇక్కడ చేయించడం జరిగింది ఒక 3 years బిఫోర్. అలాగే ఇక్కడ 2 బోర్స్ కూడా వేయించడం జరిగింది. కానీ ఆ బోర్స్ మాత్రం దురదృష్టవశాత్తు ఫెయిల్ అయింది. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఒక 200 మీటర్ల వరకు సీసీ రోడ్ లేదు. కాబట్టి సీసీ రోడ్ కూడా వేయించే విధంగా మేము ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ముఖ్యంగా కలెక్టర్ దృష్టికి